ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ షాలు, ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్యం, మేలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏ పరిస్థితులు అయితే మీరు ఉన్నారో, ఏ స్థితిలో అయితే మీరు ఉన్నారో, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతుండో. ఈరోజు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ సమస్యల నుంచి చూస్తూ ఉన్నాడు. ఏ కుమార్తె అయితే, ఏ కుమారుడైతే నన్ను అడుగుతారో వారి జీవితంలో నేను అద్భుతం చేయాలి, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు మీ పరిస్థితులు మారట్లేవు, మీ స్థితి మారట్లేదు, మీ గతి మారట్లేదు అనుకుంటున్నారా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నా. కుమారి, నా కుమారుడా, ఎందుకు దిగులు చెందుతున్నావు? ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఆవేదన చెందుతున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుండు. మరి ప్రతి ఒక్కరం ప్రార్థించుకుందామా వాగ్దానం కొరకు. ఈరోజు నేను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనతో మాట్లాడబోతుండు. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసయ్యా. వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగచేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేసేదను. హల్లెలూయా. నిజముగా అండి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతుండు. ఏమని మాట్లాడబోతుండు అంటే, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి. హల్లెలూయా. ఎవరినండి? ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా? అరే, నా ఇరుగు పొరుగు వారు, నా కుటుంబీకులు, నా బంధువులు, నా స్నేహితులు, నా సంఘస్థులు, మరి నా కొలీగ్స్ ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడుతున్నారు, నేనెందుకు ఇలా ఉన్నా, ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తలేడు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతుండండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు నా కుమారి, నా కుమారుడా, నీవు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా? ఇంతకాలము స్టడీస్లో ఆశీర్వాదం లేదు, బిజినెస్లో ఆశీర్వాదం లేదు, మరి ఎక్కడికి వెళ్ళి నాకు ఆశీర్వాదం లేదు, నేను ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడ్డా ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా? అయితే దేవుడు అంటుండు, నేను అతన్ని ఆశీర్వదించబోతున్నాను. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నంట అండి. అతని సంతాన అభివృద్ధి కలుగచేసి. హల్లెలూయా. చూడండి, మొదటిగా ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా? అయితే మొదటిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రెండవదిగా దేవుడు ఏం చెప్తుందో తెలుసా అండి? నీకు సంతానం లేదా? అయితే సంతానాన్ని ఆశీర్వదించబోతున్నా, అభివృద్ధి పరచబోతున్నాను. నిజంగా దేవుడు ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడండి. ఎన్నో ప్రాంతాల్లో మేము చేసినప్పుడు 10, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సంతానం లేని వాళ్ళకి దేవుడు సంతానం ఇచ్చిండండి. ఈరోజు నువ్వు కూడా సంతానం లేక బాధపడుతున్నావేమో, ఆశీర్వాదం లేక బాధపడుతున్నావేమో. మొదటిగా దేవుడిని ఆశీర్వదించడమే కాకుండా రెండవది నీకు సంతానం కలుగ చేయబోతుందంట. సంతానము కొరకు కదండి అభివృద్ధి కలిగచేసి అత్యధికంగా అతన్ని విస్తరింప చేస్తుందని. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మొదటిగా ఆశీర్వాదం, రెండవది సంతానం, మూడవది ఏం చేస్తాడంట అంటే విస్తరింప చేస్తాడంట. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన సమస్య నుంచి విడిపించే దేవుడు, మన బంధకాల నుంచి విడిపించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. నిజంగా అండి, దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలి. ఆయననే నీతో మాట్లాడుతున్నాండి కదండి. నిజముగా ఈరోజు నువ్వు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా? ఈరోజు నేను అందరూ అవమానిస్తున్నారేమో, సంతానం లేదు, గొడ్రాలని పిలువబడుతున్నావేమో, ఆశీర్వాదం లేదు, అసలు ఇలా కుటుంబమే ఆశీర్దింపబడదు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎంత ప్రయాసపడతారో, ఎంత కష్టపడతారో, మరి ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నిస్తారు, కానీ వీళ్ళ ప్రయత్నాలు అన్నీ విఫలమవుతున్నాయని అంటున్నారా? బాధపడకండి, దిగులు చెందకండి. అయితే దేవుడు ఈరోజు నీ మనసులో ఉన్న బాధ దేవుడు చూస్తున్నాండి. నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ ప్రతిదీ గమనించి దేవుడు అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, ఈరోజు నేను అందరూ అవమానపరుస్తున్నారా? నువ్వు ఆ దేనికి పనికిరావు, ఎంత ప్రయాసపడుతున్నావు, నీ బ్రతికింకే, నీ జీవితం ఇంతే, నువ్వు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నావు, ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నావు, కానీ నీకు ఆశీర్వాదము లేదు అంటున్నారా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నామా? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నా కుమారి, నా కుమారుడా, దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడు? ఈరోజు నేను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నేను అతనిని ఆశీర్వదించదను. ఆశీర్వదించడమే కాదు, ఈరోజు నీకు ఆశీర్వాదం లేకపోవచ్చు, సంతానం లేకపోవచ్చు, నువ్వు ఇంకా విస్తరిస్తలేవని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతుండు. ఆశీర్వాదం లేని వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడంట, సంతానం లేని వాళ్ళకి సంతానం అభివృద్ధి చేస్తాడంట, మళ్ళీ వారిని ఇంకా
విస్తరింప చేస్తాడంట. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఇంతవరకు నువ్వు బాధపడుతూ కృంగిపోయి నలిగిపోయి ఉన్నావేమో, ఆవేదన చెందుతావునేమో, అయితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాండి. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు, నీ గతిని దేవుడు మార్చబోతున్నాండి ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, ఈరోజు 3 మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాండి ఈ ఉదయకాల సమయంలో. ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నీ స్థితిని నీ గతిని మార్చబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, నీ పరిస్థితి నీ స్థితిని మార్చడమే కాకుండా నీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రార్థించుకుందామా మరి వాక్యం కొరకు. మరి నిజంగా ఈరోజు దేవా, నా పరిస్థితిని మారుస్తావు నమ్ముచున్నా, నన్ను అత్యధికముగా అభివృద్ధి పరచబోతున్నావు, అత్యధికంగా నన్ను విస్తరింప చేయబోతున్నావు యేసయ్యా. నిజంగా అండి, నీ సంఘంలో నిన్ను ఆశీర్వదించబోతున్నావు, నీ కుటుంబ సభ్యుల దగ్గర నేను ఆశీర్వదించబోతుండో, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, ఇరుగు పొరుగుల దగ్గర ఇప్పుడు వరకు నువ్వు గొడ్రాలని పిలవడుతున్నావేమో, ఆశీర్వాదం లేదు వీరికి, అసలు వీళ్ళు విస్తరించారు, ఇంకా వీళ్ళు బ్రతికిలింతే అని అవమానపరుస్తున్నారా? అయితే దేవుడు వారి అందరి ఎదుట, నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట, నీ పొరుగు వారి ఎదుట, నీ సంఘంలో, నీ కుటుంబంలో అందరి దగ్గర నేను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో. అయితే నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే ఆమెన్ అని చెప్పండి. దేవా, ఇది నాకు అవునుగాక అని చెప్పండి. అందుకే చూడండి, ఇది యెహోవా వాక్, ఆమెన్ అని అన్నిటి దగ్గర మనకు బైబిల్లో రాసి ఉంచుతుంది. ఆమెన్ అంటే అది జరుగునుగాక అని, కలగాలని, అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా కోరుకో, ఈ వాగ్దానం వింటూ ఆమెన్ నా జీవితంలో జరగాలేసయా, అవునేసయా, నా జీవితంలో గొప్ప అద్భుతం జరగాలేసు ప్రభా, ఇది జరుగునుగాక ఏసయా, నువ్వు చేస్తావని నమ్ముతున్నాను ఏసయా, విశ్వసిస్తున్నానని చెప్పేసి నువ్వు విశ్వసిస్తున్నావా? అయితే దేవుని పట్ల గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండో. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధ ఆత్మల యేసు ప్రభా, నాయనా ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు దేవా. నీకే సహాయము దయచేసి అద్భుతం జరిగించండి, ఆచరణ జరిగించనేసే, మా పరిస్థితులు, మా స్థితిని మార్చనేసే, మా గతిని మార్చే దేవుడు వేసే. నిజంగా ఈరోజు ఎంతమంది అయితే నైనా ఆశీర్వాదం లేక బాధపడుతున్న వారికి ఆశీర్వాదం దయచేయండి, వారి పరిస్థితిని మార్చనేసే, వారి స్థితిని మార్చనేసే ప్రభా. మీరే కార్యాలు జరిగించే దేవుడు వేసే, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం లేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించే దేవుడు వేసా, వారి పరిస్థితులను మార్చండి, వారి స్థితిని మార్చండి యేసు ప్రభా. మీరే కార్యం జరిగించే దేవుడు. రిహజ్జ బారిషిక హజ్జలర్కనేసియా, పరిశుద్ధ ఆత్మ నీకే వందనాలు వేసా, నీకే స్తుతులు, స్తోత్రం యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించే దేవుడు వేసా, సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వించిన దేవుడు వేసా, నీ పాదరసాన్ని మొరపెడుతున్నాం యేసు ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించండి. ఎంతమందికి అయితే సంతానం లేదో సంతానం అభివృద్ధి పరచండి యేసు ప్రభా, సంతానాన్ని కలిగించండి, విస్తరింపచేయండి యేసు ప్రభా. ఎంతమంది అయితే బంధువుల, స్నేహితుల, పొరుగు వారి దగ్గర, దేవా, కొలీగ్స్ దగ్గర నేను ఎక్కడెక్కడ బాధపడుతున్నారు వాళ్ళ అవమానాన్ని తొలగించండి యేసుప్రభా. మీరే తలగా మీరు నియమించండి, విస్తరింపచేయండి యేసుప్రభా. అత్యధికంగా నువ్వు విస్తరింప చేస్తాను వేసా. నీకే స్తోత్రములు, స్తుతులు, మహిమ రాచేసి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు వారందరినీ జ్ఞాపకం చేసుకునేసా, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించనేసి, ఆచరణ జరిగించండి యేసుప్రభా. నైనా దేవా, నువ్వే సహాయం చేయండి యేసుప్రభా. కోర్టు కేసు తొలగిపోవాలి యేసుప్రభా. వారి కష్టం, వారి నష్టం, వారి బాధ, ఇరుకు, ఇబ్బందులు, అవమానాలు, వేదనలు అన్నింటినీ తొలగించనేసి, వారి కుటుంబాలు దీవెనకరంగా మార్చబడును గాక. ఎంతమంది అయితే స్కూల్స్, కాలేజ్ రాకపోలే, ప్రయాణం తోడుగా, డ్రైవింగ్ లో తోడుగా ఉండండి ఏసయ్యా. నేను దేవా, మన బిజినెస్ లో మంచి లాభాలు దయచేసి, వారికి ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు అన్నిటి నుంచి విడిపించి మీరే సహాయము చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించనేసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించి మరొకసారి ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని యేసుప్రభు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.